ఇప్పుడు దాకా ఆంధ్ర రాష్ట్రంలో అందరికీ కూడా ఉగాది అంటే కేవలం పంచాంగ శ్రావణం, జాతకాల వివరాలు, అదేవిధంగా ఉగాది పచ్చడి మాత్రమే. ఈ పరాభవన సంవత్సరం నుంచి నేటి తరం నాయకుడి రాకతో రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరి మారుతున్న జాతకాలతో పాటు వారి జీవితాల్లో కూడా మార్పులు తెచ్చే విధంగా నేటి ఉగాది నుంచి ప్రతి సంవత్సరం కూడా నూతన జాబ్ క్యాలెండర్లు తీసుకొచ్చే లక్ష్యంగా నారా లోకేష్ గారు అడుగులు వేస్తూ ఉన్నారు. ఆనాడు యువగలంలో ఏదైతే హామీ ఇచ్చారో అదేవిధంగా ప్రతి నూతన సంవత్సరానికి కూడా ఒక నూతన జాబ్ క్యాలెండర్లు ఇచ్చి నిరుద్యోగులు ఆంధ్ర రాష్ట్రంలో ఉండకూడదనే ఒక నినాదానికి ఆ రోజు కూటమి ప్రభుత్వం 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఏదైతే హామీ ఇచ్చారో దాన్ని నిలబెట్టుకునే విధంగా గడిచిన కేవలం 20 నెలల్లో 2,83,375 ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళ నిబద్ధత ఏంటో ఈరోజు ఆంధ్ర రాష్ట్ర జనాలకి తెలియజేశారు. నాడు జగన్మోహన్ రెడ్డి హయాంలో ఒక్క డిఎస్సి కూడా నిర్వహించలేకపోయాడు. ఈరోజు రాష్ట్రంలో ఇప్పుడు దాకా 2,87,000 ఉద్యోగాలు ఇచ్చిన ఘనత కూటమి ప్రభుత్వాన్ని. అదేవిధంగా ఈరోజు రాష్ట్రంలో ఎప్పుడు ఏం జరుగుతుందో కూడా క్లియర్గా నేను జాబ్ క్యాలెండర్లో విడుదల చేయడం మీరు అందరూ చూశారు. గ్రూప్ 1, గ్రూప్ 2 ఏదైతే రిమైనింగ్ లెక్చరర్ పోస్టులు ఉన్నాయో కూడా అవన్నీ కూడా భర్తీ చేయడానికి కూటమి ప్రభుత్వం సిద్ధమైంది. అవన్నీ కూడా తొందరలో రిలీజ్ చేసి మిగతా ఉన్న పోస్టులన్నీ కూడా భర్తీ చేయడానికి కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. దాదాపు 5.5 సంవత్సరాలు గడిచిన 5.5 సంవత్సరాలు ఎన్సీఆర్బీ రిపోర్ట్లో 4,100 మంది నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్నారు ఈ ఆంధ్రప్రదేశ్లో. అటువంటి నిరుద్యోగుల ఆత్మహత్యలు జరగకుండా ఉండడం కోసమే ఈరోజు రాష్ట్రంలో 20 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడితో దాదాపు 25 లక్షల మంది ఉద్యోగాలు తీసుకొచ్చే విధంగా ఈరోజు కూటమి ప్రభుత్వం అందరితో కూడా ఒప్పందాలు చేసుకుంటా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు నిన్న అసలు సందర్భం లేని అతనికి ఇష్టం లేకపోయినా సరే ఉగాది పంచాంగం చెప్పించారు. దాంట్లో క్లియర్గా ఆయనకి ఇష్టం లేకపోయినా సరే సజ్జల రెడ్డి ఇచ్చిన స్క్రిప్ట్ని పంతులు గారు ఎదిగారు. ఏదో రాష్ట్ర ప్రభుత్వానికి నుండి కేంద్ర ప్రభుత్వానికి విభేదాలు వస్తాయని మేము చెప్తున్నాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మీ జాతకం వినండి, మీ రాజ్య పూజ్యం కానీ మీ ఆదాయం కానీ మీ ఖర్చులు కానీ మేము చెప్తాం క్లియర్గా వినండి. నీ ఆదాయం ఆంధ్ర రాష్ట్రంలో నీ చెల్లి దగ్గర నీ తల్లి దగ్గర ఆంధ్ర రాష్ట్ర ప్రజలను అడ్డు పెట్టుకొని నువ్వు సంపాదించుకున్న ధనం ఏదైతే ఆఖరికి శ్రీవారి హుండీలో కూడా దాచుకున్న నీ ఆదాయం అయితే నీ వ్యయం బెంగళూరు ప్యాలెస్ టు తాడేపల్లి ప్యాలెస్ వెళ్ళి రావడానికి అయ్యే ఫ్లైట్ ఖర్చులు, నీ సంబంధికులు ఎవరైతే జైళ్ళల్లో ఉన్నారో ఇళ్లల్లో ఉన్నారో వాళ్ళని పరామర్శించడానికి నీకు అయ్యే డీజిల్ ఖర్చులు, రాజపూజ్యం అంటావా అదైతే మీకు అవసరమే లేదు. మిమ్మల్ని చూసి ఆంధ్ర రాష్ట్రంలో ఏ తెలుగువాడు కూడా మీకు గౌరవం ఇచ్చే ప్రసక్తి ఎక్కడా కనపడడం లేదు. అంటే ఇందులో మేము ఇంకోటి కూడా లెక్కేసాం, నీ గంజాయి బ్యాచ్ని నీ పేటీఎం కూలీని లెక్కలేదు కాబట్టి మీకు రాజ్యపూజ్యం లేదు. అవమానం అంటే మేమెవరో చెప్పవసరలా. నిన్నగాక మొన్న నీ సొంత రక్తం పంచుకున్న చెల్లెలు షర్మిల చెప్పింది జగన్ లాంటి అన్నుంటే ఇంకొక శత్రువు అవసరం లేదని. దీనికి మించిన అవమానం నీకు ఇంకోటి ఉండదు. కాబట్టి నీకు చేయలేనివి చేయకూడని పనులు దయచేసి చేయొద్దు. దయచేసి పబ్జీ ఆడడం సజ్జల రెడ్డి స్క్రిప్ట్ చేయడం మర్చిపో. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో నిరుద్యోగ ఆంధ్రప్రదేశ్ని చేయాలనే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. వాటిని కళ్ళు తెరిచి చూసుకోవాలని చెప్పి మేము జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధిగా అతి తొందరలో శ్రీకృష్ణ జన్మస్థలానికి వెళ్ళడానికి జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధంగా ఉన్నారు. నువ్వు మళ్ళీ శ్రీకృష్ణుడి జన్మస్థలం అంటే ద్వారకా అనుకుంటూ ఆల్రెడీ చెంచలు కూడా జైల్లో చేసావు కదా. నువ్వు చేసిన చిట్టాలన్నీ కూడా సిద్ధమవుతూ ఉన్నాయి. తొందరలో జైలు నీ నివాసానికి సిద్ధంగా ఉందని కూడా మేము తెలియజేస్తాం.